ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదివారం నాడు సప్తమి తిథి వస్తే అది పుణ్యకాలం అని శాస్త్రాలు ఘోషిస్తాయి. ఆ రోజు నదీ స్నానం చేస్తే విశేష ఫలితమట. కాంచీపుర నగరం మధ్యలో హరిద్రా నది అనబడే చిన్న వాగు ఒకటి ప్రవహిస్తూ ఉండేది. దానిని పసుపు నీటి కాలువ అనేవారు. అయితే అందులో ఏనాడు నీరు వేగంగా ప్రవహించదు. తక్కువ ప్రవాహమే ఉంటుంది. నీరు కూడా శుభ్రంగా ఉండదు. కాబట్టి ఆ వాగులో ఎవరూ స్నానం చేయరు. ఒక ఆదివారం సప్తమి తిథి నాడు ఆ వాగులో స్నానం చేయటానికి బయలుదేరారు మహాస్వామివారు. అందులో నీరుండవు. ఉన్నా అవి మురికిగా ఉంటాయి. దానిలో నా స్వామి స్నానం చేయటమా అని ఆయన శిష్యకోటికి దిగులు. కానీ ఆశ్చర్యం, మహాస్వామి పసుపునీటి వాగుకు వెళ్ళినప్పుడు అక్కడ నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గత 2 రోజులుగా ఆ వాగు తీర ప్రాంతంలో భారీ వర్షం. అందువలన ఆ వాగులో స్నానం చేయటానికి తగిన నీటి ప్రవాహం ఉంటుందని మహాస్వామి వారికి తెలుసు. అప్పుడు మహాస్వామివారు ఇలా అన్నారు. గతంలో కామాక్షి అమ్మవారికి పుష్కలంగా పాలు, పెరుగు, తేనె, పసుపు పొడి అభిషేకం చేసేవారు. ఆ అభిషేక జలం పసుపు రంగుగా మారి ఈ వాగులో ప్రవహిస్తుంది. అందువలనే దీనికి పసుపు నీటి వాగు అనే పేరు వచ్చింది. ఇది ఒక పుణ్యతీర్థం. ఒకరోజైనా ఇందులో స్నానం చెయ్యాలి అనుకున్నాను అన్నారు. ఇవాళ వెల్లువలా నీరు ఇందులో ప్రవహించడం వలన స్నానం చేయటానికి సాధ్యమైంది అన్నారు మహాస్వామివారు. పుణ్యదినాన పవిత్రమైన నదిలో మునిగి స్నానం చేయటం అనేది శుభప్రదం. దానిని స్వయంగా ఆచరించి చూపించారు మహాస్వామివారు. జయ జయ శంకర, హర హర శంకర.